వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న విశాఖ ఎంపీ శ్రీ భరత్. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు దర్శించుకున్నారు. ఆలిచెర్మి ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావులు వారికి స్వాగతం పలికారు. ముందుగా ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే బండారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం దేవస్థానం వద్ద 1.16 కోట్లతో నిర్మించనున్న టెన్జల్ షెడ్ నిర్మాణానికి ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యనందరావులు శంకుస్థాపన చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, అమ్ముడ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, పోలీసు ఆలయ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత కూడా నేను ఎంపీగా మా గ్రామానికి ఇంకా వెళ్ళలేదు. అయితే కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే ఇవాళ కుదిరింది. సో ఎలాగో మా గ్రామానికి మూలపొలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి తాతగారి మూర్తి గారికి చాలా దగ్గర అనుబంధము, ఇక్కడున్న నాయకులు అందరితో. సో దాని భాగంగా ఇవాళ పొద్దున్న మొదటిగా కొత్తపేట నియోజకవర్గము బండారు సత్యనందరావు గారితో వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడము, స్వామిగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే 1.5 year అయిపోయింది, కొంచెం లేట్ అయింది, పర్లేదు. కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది. అన్నీ కలిసి వస్తే రాబోయే 3-4 ఏళ్ళలో ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను నేను. అంటే 200-300 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉంది అంటే ఇంత బాగా ఎట్లా ఉంది? అప్పుడు వాళ్ళ టెక్నాలజీ వేరేగా ఉండేది కదా, అది కూడా మనం పోగొట్టుకోకుండా డెవలప్ చేయాలి. అండ్ ఎక్కువ మందిని ఈ టెంపుల్ ఇప్పుడు ఇందాక ఉదాహరణగా లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారం ముందు 2 రోజే ఉంటే ఇప్పుడు 4 రోజు వెళ్ళేటట్టు చేశారు. ఇట్లా
స్థానిక నాయకులు ఎప్పుడైతే కమిట్మెంట్గా చేస్తారో ప్రజలకి ఇంకెక్కువ అందుబాటులో వస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ టెంపుల్ ప్రాముఖ్యత పెరిగితే ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా వంతు కృషి, నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి కేంద్రంలో ఏదన్నా పరిశీలించాలి అంటే నేను తప్పకుండా ఫాలోఅప్ చేసుకుని చేస్తాను.